బైబిల్లో సూర్యుడు ఆగిపోయిన ఒక అద్భుతమైన సంఘటన ఉంది. ఇది యెహోషువ గ్రంథము 10వ అధ్యాయంలో నమోదై ఉంది. ఇశ్రాయేలీయులు కనాను దేశాన్ని స్వాధీనం చేసుకుంటున్న కాలమది. గిబ్యోను అనే పట్టణం ఇశ్రాయేలుతో శాంతి ఒప్పందం చేసుకుంది. దీనివల్ల అమోరీయుల రాజులు కోపంతో గిబ్యోనుపై యుద్ధానికి వచ్చారు. గిబ్యోను ప్రజలు యెహోషువకు దూతలను పంపి సహాయం కోరారు. అప్పుడు యెహోషువ తన సైన్యంతో రాత్రంతా ప్రయాణించి శత్రువులను అకస్మాత్తుగా దాడి చేశాడు. శత్రువులు భయంతో పారిపోయారు. యుద్ధం జరుగుతున్నప్పుడు ప్రభువు ఆకాశము నుండి పెద్ద రాళ్ల వర్షాన్ని కురిపించాడు. ఆ రాళ్లవల్ల మరింతమంది శత్రువులు నశించారు. విజయం దగ్గరలో ఉన్నప్పటికీ సూర్యాస్తమయం సమయం వచ్చింది. చీకటి పడితే శత్రువులు తప్పించుకునే ప్రమాదముంది. అప్పుడు యెహోషువ విశ్వాసంతో ప్రార్థించాడు. సూర్యుడా, గిబ్యోను మీద నిలుచు. చంద్రుడా, అయ్యాలోను లోయలో నిలుచు. దేవుడు అతని ప్రార్థన విన్నాడు. సూర్యుడు ఆకాశమధ్యలో నిలిచిపోయి దాదాపు ఒక పూర్తి దినం అస్తమించలేదు. ఇది ఒక గొప్ప అద్భుతం. ఇక్కడ మనం చూస్తాం, విశ్వాసం మనిషి దగ్గర ఉంది, శక్తి దేవుని దగ్గర ఉంది. యెహోషువ నమ్మకంతో ప్రార్థించాడు. దేవుడు తన శక్తితో పనిచేశాడు. ఆ రోజులాంటి రోజు ముందుగా కూడా లేదు, తరువాత కూడా లేదు అని బైబిల్ చెబుతోంది. దేవుడు తన ప్రజల కొరకు యుద్ధం చేసిన రోజది. మీకు దేవుడుపై నమ్మకముంటే ఈ వీడియోకు లైక్ చేసుకొని మర్చిపోకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.